శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత కుమారఖండ అధ ప్రథమోధ్యాయ శివ విహారము. శ్రీ గణేశాయ నమః. శ్రీ గౌరీశంకరాభ్య నమః. అధ రుద్ర సంహితాంతర్గతః చతుర్థఖండః ప్రారభ్యతే. వందే వందన తుష్టమానసమతిం ప్రేమప్రియం ప్రేమదం పూర్ణం పూర్ణకరం ప్రపూర్ణ నిఖిలైశ్వర్యేకవాసం శివం సత్యం సత్యమయం త్రిసత్య విభవం సత్యప్రియం సత్యదం విష్ణు బ్రహ్మనుతం స్వకీయ కృపయోపాత్తాకృతిం శంకరం. నమస్కారముచే సంతసించే మనస్సు గలవాడు, అతిశయించిన ప్రేమను కలిగి సర్వులకు ప్రియమైనవాడు, ప్రేమను పంచి ఇచ్చువాడు, పూర్ణుడు పూర్ణునిగా చేయువాడు, సర్వపూర్ణైశ్వర్యములకు ఏకైక నిధానమైనవాడు, మంగళస్వరూపుడు, సత్తాఘనుడు, సత్యస్వరూపుడు, త్రికాలములయందు బాధింపబడని వైభవము గలవాడు, సత్యమునందు ప్రేమ గలవాడు, సత్యముగు మోక్షమునిచ్చువాడు, విష్ణు బ్రహ్మలచే స్తుతింపబడువాడు, స్వీయ కృపచే ఆకృతిని స్వీకరించినవాడు అగు శివుని నమస్కరించుచున్నాను. నారద ఉవాచ. వివాహయిత్వా గిరిజాం శంకరో లోకశంకరః గత్వా స్వపర్వతం బ్రహ్మన్ కిమకార్షీద్ది తద్వద. కథం హి తనయో జగ్నే శివస్య పరమాత్మనః యథర్థమాత్మరామోపి సమువాహ శివాం ప్రభుః తారకస్య కథం బ్రహ్మన్ వధోభూత్ దేవశంకరః ఏతత్ సర్వమశేషేణ వదకృత్వా దయామయి. నారదుడిట్లు పలికెను. ఓ బ్రహ్మ, లోకములను కలుగజేయు శంకరుడు పార్వతిని వివాహమాడి తన కైలాసమునకు వెళ్ళి ఏమి చేసెనో చెప్పుము. శివుడు ఆత్మారాముడే అయినను పుత్రుని కొరకు ఉమను వివాహమాడెను. అట్టి శివపరమాత్మకు కుమారుడు జన్మించిన విధమెట్టిది. ఓ బ్రహ్మ, దేవతలకు సుఖకరమగు తారక సంహారము ఎట్లు జరిగెను? ఈ వృత్తాంతమునంతను నాయందు దయ ఉంచి పూర్తిగా చెప్పుము. సూతౌవాచ. ఇత్యాకన్యవచస్తస్య నారదస్య ప్రజాపతిః సుప్రసన్నమనాః స్మృత్వా శంకరం ప్రత్యువాచః. సూతుడిట్లు పలికెను. నారదుని ఈ పలుకులను విని మిక్కిలి ప్రసన్నమగు మనస్సు గల ప్రజాపతి శంకరుని స్మరించి ఇట్లు బదులిడెను. బ్రహ్మోవాచ. చరితం శృణు వక్ష్యామి శశి మౌలేస్తు నారద గుహజన్మ కథాం దివ్యాం తారకాసుర సద్వధం శ్రూయతాం కథయామ్యద్య కథాం పాప ప్రణాశినీం యాం శ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే మానవో ధ్రువం. ఇతమాఖ్యానమనఘం రహస్యం పరమాద్భుతం పాప సంతాపహరణం సర్వవిఘ్న వినాశనం సర్వమంగళదం సారం సర్వశ్రుతి మనోహరం సుఖదం మోక్షబీజం చ కర్మమూల నికృంతనం. బ్రహ్మ ఇట్లు పలికెను. ఓ నారద, చంద్రశేఖరుని చరితమును, గుహుని దివ్యమగు జన్మ వృత్తాంతమును, తారకాసుర వధను చెప్పెదను వినుము. పాపములను పోగొట్టే ఈ కథను ఇప్పుడు చెప్పెదను వినుము. ఈ కథను విన్న మానవుడు సమస్త పాపముల నుండి నిశ్చితముగా విముక్తుడగును. పాపహారిణి రహస్యము మిక్కిలి అద్భుతము. పాపముల వలన కలిగే దుఃఖమును పోగొట్టినది, విఘ్నములను అన్నింటినీ నశింపజేయునది, సర్వమంగళములనిచ్చునది, సారభూతమైనది, అందరికీ వినుటకు ఇంపైనది, సుఖములనిచ్చునది, మోక్షమునకు బీజమైనది, కర్మమూలమును తెగగొట్టునది అగు ఈ కథను వినుము. కసమాగత్య శివాం వివాహ్య శోభాం ప్రపేదే నితరాం శివోపి విచారయామాస చ దేవకృత్యం పీడాం జనస్యాపి చ దేవకృత్యే. శివస్య భగవాన్ సాక్షాత్ కైలాస మగమధ్యద సౌఖ్యం చ వివిధం చక్రుర్గణాః సర్వే సుహర్షితాః మహోత్సవో మహానాసీ చివే కైలాసమాగతే దేవాః స్వవిషయం ప్రాప్త హర్ష నిర్భరమానసాః. శివుడు పార్వతిని వివాహమాడి కైలాసమునకు వచ్చి మిక్కిలి శోభిల్లెను. ఆయన దేవకార్యమును గురించి, దేవకార్యములో జనులను కలిగే పీడను గురించి ఆలోచించెను. భగవానుడు శివుడు కైలాసమునకు చేరుకోగానే గణములందరూ మిక్కిలి ఆనందముతో వివిధ సౌఖ్యములు అనుభవించిరి. శివుడు కైలాసమునకు రాగానే మహోత్సవము ప్రవర్తిల్లెను. దేవతలు ఆనందముతో నిండిన మనస్సు గలవారై తమ ధామములకు వెళ్ళిరి. అథ శంభుర్మహాదేవో గృహీత్వా గిరిజాం శివాం జగామ నిర్జనం స్థానం మహాదివ్యం మనోహరం శయ్యాం రతికరీం కృత్వా పుష్పచందనచర్చితాం అద్భుతాం తత్ర పరమాం భోగవస్త్వన్వితాం శుభాం సరేమే తత్ర భగవాన్ శంభుర్గిరిజయా సహ సహస్రవర్ష పర్యంతం దేవమానేన మానదః
దుర్గాంగ స్పర్శ మాత్రేణ లీలయా మూర్ఛిత శివ, మూర్ఛితా సా శివస్పర్శాద్ నా బుబుధే దివానిశం. అప్పుడు మంగళ స్వరూపుడగు మహాదేవుడు పార్వతిని దోడుకొని మహాదివ్యము మనోహరము అగు నిర్జన స్థానమునకు వెళ్ళెను. అచట పుష్పములతో గంధములతో కూడినది, పరమాద్భుతమైనది, భోగ వస్తువులతో కూడినది, శుభకరము సంభోగమునకు అనుకూలమైనది అగు శయ్యను ఏర్పాటు చేసి భగవాన్ శంభుడు అచట గిరిజతో కూడి దేవమానముచే 1000 సంవత్సరములు రమించెను. ఇతరుల మానమును రక్షించు ఆ శివుడు తన లీలచే దుర్గాదేవి యొక్క శరీరమును స్పృశించినంత మాత్రాన మూర్ఛితుడయ్యను. ఆమె శివుని స్పర్శచే మూర్ఛితురాలై రాత్రింబగళ్లను ఎరుగకుండెను. హరేభోగ ప్రవృత్తేతు లోకధర్మ ప్రవర్తిని మహాన్ కాలో వ్యతీయాయ తయోక్షణ ఇవానఘ అథ సర్వే సురాస్తాత ఏకత్రీభూయ చేకదా చక్రురాగత్య మేరో శుక్ర పురోగమాహ. ఓ పుణ్యాత్మ, లోకాచార ప్రవర్తకుడగు హరుడు భోగమగ్నుడై ఉండగా చాలా కాలము గడిచిపోయెను. ఓ కుమారా, అప్పుడు ఇంద్రుడు మొదలుగా గల దేవతలందరూ మేరు పర్వతముపై ఒకచోట సమావేశమై పరిస్థితిని చర్చించిరి. వివాహం కృతవాన్ శంభుర్ స్మృత్కార్యార్థ మీశ్వర యోగీశ్వరో నిర్వికార స్వాత్మారామో నిరంజన నోత్పన్నస్తనయస్తస్య న జానామోత్ర కారణం విలంబ క్రియతే తేన కథం దేవేశ్వరేణ ఏతస్మిన్నంతరే దేవ నారదాన్ దేవదర్శనాత్ బుబుదుస్తన్మితం భోగం తయోశ్చ రమమాణయో చిరం జ్ఞాత్వా తయోర్భోగం చింతామాపు సురాశ్చతే బ్రహ్మాణం మాం పురస్కృత్య యయుర్నారాయణాంతికం. దేవతలిట్లు పలికిరి. యోగిశ్రేష్ఠుడు, వికారములు లేనివాడు, ఆత్మారాముడు, కర్మఫల లేపము లేనివాడు అగు శంభుప్రభుడు మన కార్యము కొరకై వివాహమాడినాడు. ఆయనకు ఇంకనూ కుమారుడు కలుగలేదు. దానికి కారణము తెలియకున్నది. దేవదేవుడకు శివుడు ఇట్లు ఆలస్యము చేయుటకు కారణమేమి? ఇంతలో దేవతలకు నేత్రము వంటి నారదుని వలన దేవతలు పార్వతీ పరమేశ్వరుల 1000 దివ్య సంవత్సరముల ఏకాంత విహారమును గూర్చి తెలుసుకొనిరి. ఆ దేవతలు పార్వతీ పరమేశ్వరుల విహారములో చిరకాలము గడిచిపోటును గాంచి చింతిల్లిన వారై బ్రహ్మనగు నన్ను ముందుడుకొని నారాయణ వద్దకు వెళ్ళిరి. తం నత్వా కథితం సర్వం మయా వృత్తాంతమీప్సితం సంస్థస్థిరే సర్వదేవా చిత్రే పుత్తలికా యథా. నేను ఆయనకు నమస్కరించి స్వేచ్ఛగా జరిగిన వృత్తాంతమును నివేదించి తిని దేవతలందరూ చిత్రపటమునందలి బొమ్మల వలె నిశ్చేష్టులై ఉండిరి. బ్రహ్మోవాచ సహస్రవర్ష పర్యంతం దేవమానేన శంకర రతో రతశ్చ నిశ్చేష్టో యోగి విరమతే నహి. బ్రహ్మ ఇట్లు పలికెను. శంకరుడు దేవమానముచే 1000 సంవత్సరముల నుండి రమించుచున్నాడు. కానీ ఆ యోగి విరమించుటలేదు, దేవకార్యమును చేయుటలేదు. భగవాను వాచ చింతా నాస్తి జగద్ధాత సర్వం భద్రం భవిష్యతి. శరణం ప్రజ దేవేశ శంకరస్య మహాప్రభో మహేశ శరణాపన్నా ఏ జనా మనసా ముదా తేషాం ప్రజేశ భక్తానాం నా కుతశ్చిత్ భయం క్వచిత్. విష్ణు భగవానుడిట్లు పలికెను. ఓ జగత్తును సృష్టించిన బ్రహ్మ, చింతిల్లకుము, సర్వము మంగళము కాగలదు. దేవదేవుడు మహాప్రభుడు అగు శంకరుని శరణు వేడుము. ఓ బ్రహ్మ, ఏ జనులైతే మనస్సులో ఆనందముతో మహేశ్వరుని శరణు పొందెదరో అట్టి భక్తులకు ఎక్కడనైనను దేని నుండైనను భయము ఉండదు. శృంగార భంగ సమయే భవితా నాధునా విధే కాలప్రయుక్తం కార్యం చ సిద్ధిం ప్రాప్నోతి నాణ్యథా. శంభో సంభోగమిష్టం కో భేదం కర్తుం హి ఈశ్వరః పూర్ణే వర్ష సహస్రే చ స్వేచ్ఛయా హి విరమిష్యతి. స్త్రీ పుంసోరతి విచ్ఛేదముపాయేన కరోతి యః తస్య స్త్రీ పుత్రయోర్భేదో భవేత్ జన్మని జన్మని భ్రష్టజ్ఞానో నష్టకీర్తిరలక్ష్మీకో భవేదిహ ప్రయాత్యంతే కాలసూత్రం వర్షలక్షం స పాతకి. ఓ బ్రహ్మ, విహారము ఇప్పుడు పూర్తి కాదు, సమయము వచ్చినప్పుడు కాగలదు. కార్యము సమయము వచ్చినప్పుడు మాత్రమే సిద్ధించును. కార్యసిద్ధికి మరి ఒక మార్గము లేదు. శంభునకు అభిమతమగు విహారమును అడ్డగించగల సమర్థుడు ఇచట ఎవరున్నారు? 1000 సంవత్సరముల తరువాత ఆయన స్వేచ్ఛచే విరమించగలడు. స్త్రీ పురుషుల విహారమునకు ఉపాయము పన్ని భంగమును కలిగించు వానికి జన్మజన్మలయందు భార్యాపుత్రుల వియోగము కలుగును. అట్టి పాపి భ్రష్టమైన జ్ఞానము గలవాడై, నశించిన కీర్తి గలవాడై, తొలగిన సంపదలు గలవాడై ఇహలోకములో దుఃఖములను పొంది దేహత్యాగము తరువాత
1,00,000 సంవత్సరములు కాలసూత్రమును నరకమును పొందును. రంభాయుక్తం శక్రమిమం చకార విరతం రతౌ మహామునీంద్రో దుర్వాసాః తత్ స్త్రీభేదో బభూవః పునరన్యాంస సంప్రాప్య విషేవ్య శుభపాణికాం దివ్యవర్ష సహస్రం చ విజహో విరహజ్వరం ఘృతాచ్యా సహ సంశ్లిష్టం కామం వారితవాన్ గురుః షణ్మాసాభ్యంతరే చంద్రస్తస్య పత్నీం జహారః పునః శివం సమారాధ్య కృత్వా తారామయం రణం తారాం స గర్భాం సంప్రాప్య విజహో విరహజ్వరం. దుర్వాస మహర్షి ఈ ఇంద్రుడు రంభతో విహరించుచుండగా విఘ్నమును కలిగించి భార్యా వియోగమును పొందెను. అతడు మరి ఒక స్త్రీతో పాణిగ్రహణము చేసి తొలగిన విరహజ్వరమును గలవాడై 1000 దివ్య సంవత్సరములు రమించెను. కాముడు ఘృతాచితో కూడియుండగా అడ్డుపడిన బృహస్పతి యొక్క భార్యను 6 మాసముల లోపల చంద్రుడు అపహరించెను. ఆయన మరలా శివుని ఆరాధించి యుద్ధమును చేసి గర్భవతియగు తారను పొంది విరహజ్వరమును తొలగించుకొనెను. మోహిని సహితం చంద్రం చకార విరతం రతౌ మహర్షిర్ గౌతమస్తస్య స్త్రీ విచ్ఛేదో బభూవః హరిశ్చంద్రో హలికం చ వృషల్యా సహ సంయుతం చారయామాస నిశ్చేష్టం నిర్జనం తత్ఫలం శృణు భ్రష్టస్త్రీ పుత్రరాజ్యేభ్యో విశ్వామిత్రేణ తాడితః తతః శివం సమారాధ్య ముక్తో భూతో హి కస్మలాత్ దివ్యవర్ష సహస్రం చ శంభో సంభోగ కర్మ తత్ పూర్ణే వర్ష సహస్రే చ గత్వా తత్ర సురేశ్వరాః. గౌతమ మహర్షి మోహినితో కూడియున్న చంద్రుడి విహారమునకు భంగము కలిగించగా ఆయనకు స్త్రీ వియోగము కలిగెను. హరిశ్చంద్రుడు రైతు దంపతులకు వియోగమును కలిగించి నిర్జన స్థానమునకు పంపగా అతనికి లభించిన ఫలమును వినుము. భార్యను పుత్రుని రాజ్యమును పోగొట్టుకుని విశ్వామిత్రునిచే పీడింపబడెను. అతడు తరువాత శివుని ఆరాధించి ఆ పాపమును పోగొట్టుకొనెను. శివుడు 1000 దివ్య సంవత్సరములు రమించును. ఓ దేవతా శ్రేష్ఠులారా, 1000 సంవత్సరములు కాగానే అతడుకు వెళ్ళుడు. ఏన వీర్యం పతేద్భూమౌ తత్కరిష్యధ నిశ్చితం తత్ర వీర్యే చ భవిత స్కందనామా ప్రభోస్సుతః అధునా స్వగృహం గచ్చ విధే సురగణైః సహ కరోతు శంభుః సంయోగం పార్వత్యా సహ నిర్జనే. ఆయన తేజస్సును భూమి ధరించున్నట్లు చేయుడు. ఆ తేజస్సు నుండి ఆ ప్రభు యొక్క కుమారుడగు స్కందుడు జన్మించగలడు. ఓ బ్రహ్మ, ఇప్పుడు నీవు దేవతా గణములతో కూడి నీ గృహమునకు వెళ్ళుము. శంభుడు పార్వతితో కూడి ఏకాంతమునందు విహరించునుగాక. బ్రహ్మ ఉవాచ ఇత్యుక్త్వా కమలాకాంతః శీఘ్రం స్వాంతఃపురం యయౌ స్వాలయం ప్రయయుర్దేవ మయా సహ మునీశ్వర శక్తి మతోశ్చాదా విహారేనాతి చ క్షితిః భారాక్రాంత చకంపేస సశేషాపి సకచ్చప కచ్చపస్య హి భారేణ సర్వాధార సమీరణః స్తంభితోద త్రిలోకాశ్చ బభూవుర్భయవిహ్వలాః అద సర్వే మయా దేవా హరేశ్చ శరణం యయుః సర్వం నివేదయాం చక్రుస్తద్వృత్తం దీనమానసాః. బ్రహ్మ ఇట్లు పలికెను. లక్ష్మీపతి ఇట్లు పలికి వెంటనే తన అంతఃపురమునకు వెళ్ళెను. ఓ మహర్షి, దేవతలు నాతో గుడి తమ గృహములకు వెళ్ళిరి. శక్తి శివుల విహారమును భరించజాలని భూమి శేషునితో మరియు కూర్మముతో సహా భారమునకు కంపించెను. కూర్మము యొక్క భారముచే సర్వమునకు ఆధారముకు వాయువు స్తంభించగా ముల్లోకములు భయముతో కల్లోలితములాయను. అప్పుడు దేవతలందరూ దీనవో మనస్సు గలవారై నాతో కలిసి వెళ్ళి విష్ణువును శరణుజొచ్చి ఆ వృత్తాంతమునంతను నివేదించిరి. దేవావూచుః దేవదేవ రమానాథ సర్వావనకర ప్రభో రక్షణ శరణాపన్నాన్ భయవ్యాకుల మానసాన్ స్తంభిత స్త్రీ జగత్ప్రాణో న జానే కేన హేతునా వ్యాకులం మునిభిర్దేవై స్త్రిలోక్యం సచరాచరం. దేవతలిట్లు పలికిరి. దేవదేవా లక్ష్మీపతి, అందరినీ రక్షించువాడా ప్రభు, భయకల్లోలితమైన మనస్సు గల మేము శరణుజొచ్చితిమి, మమ్ములను రక్షించుము. ముల్లోకములలో ప్రాణవాయువు స్తంభించినది, కారణము తెలియకున్నది. దేవతలు మునులు ముల్లోకములలోని చరాచర ప్రాణులు భయముతో కంగారు పడుచున్నారు. బ్రహ్మవాచ ఇత్యుక్త్వా సకలాదేవా మయా సహ మునీశ్వర దీనాస్తస్తు పురో విష్ణోర్మౌనీభూతాః సుదుఃఖితాః తదా కన్య సమాదాయ సురాన్నః సకలాన్ హరిః జగామ పర్వతం శీఘ్రం కైలాసం శివవల్లభం తత్ర గత్వా హరిర్దేవైర్మయా చ సురవల్లభః యయౌ శివవరస్థానం శంకరం ద్రష్టుకామ్యయా తత్ర దృష్ట్వా శివం విష్ణుర్న సురైర్విస్మితో భవత్ తత్ర స్థితాత్ శివగణాన్ పప్రచ్చ వినయాన్వితః. బ్రహ్మ ఇట్లు పలికెను.
ఓ మహర్షి, దేవతలందరూ నాతో కూడి ఇట్లు పలికి దీనులై మిక్కిలి దుఃఖితులై విష్ణువు ఎదుట మౌనముగా నిలబడిరి. విష్ణువు ఆ మాటలను విని నన్ను సమస్త దేవతలను తోడ్కొని వెంటనే శివునకు ప్రియమగు కైలాస పర్వతమునకు వెళ్ళెను. దేవతలకు ఇష్టుడగు విష్ణువు నాతో మరియు దేవతలతో కూడి అతటకు వెళ్ళి శంకరుని చూచు కోరికతో ఆయన నివాసమునకు వెళ్ళెను. అతట శివుడు కానరాలేదు. దేవతలతో కూడిన విష్ణువు ఆశ్చర్యమును పొందెను. ఆయన వినయముతో అతటనున్న శివగణములను ఇట్లు ప్రశ్నించెను. విష్ణురువాచ, హే శాంకరా శివ కుత్ర గత సర్వప్రభుర్గణా నివేదయతన ప్రీత్య దుఃఖితాన్ వై కృపాలవ. విష్ణువు ఇట్లు పలికెను, ఓ శంకర గణములారా, సర్వేశ్వరుడగు శివుడు ఎచటకు వెళ్ళినాడు. దుఃఖితులమగు మాకు దయగలవారై ప్రీతితో ఈ విషయమును చెప్పుడు. బ్రహ్మవాచ, ఇత్యాకన్య వచస్తస్య సామరస్య హరేర్గణా ప్రోచుః ప్రీత్యా గణాస్తేహి శంకరస్య రమాపతిం. బ్రహ్మ ఇట్లు పలికెను, ఆ శంకర గణములు దేవతలతో కూడిన లక్ష్మీపతి యొక్క ఆ మాటలను విని ప్రీతితో ఇట్లు నుడివిరి. శివగణా ఊచుః, హరే శృణు శివప్రీత్యై యథార్థం బ్రూమహే వయం బ్రహ్మణా నిర్జరై సార్ధం వృత్తాంతమఖిలం చయత్. సర్వేశ్వరో మహాదేవో జగామ గిరిజాలయం సంస్థాప్య నోత్ర సుప్రీత్యా నానాలీలా విశారదః. తద్గృహాభ్యాంతరే శంభుః కిం కరోతి మహేశ్వరః న జానీమో రమానాద వ్యతీయుర్బహవః సమాః. శివగణములు ఇట్లు పలికిరి, హే విష్ణు, శివుని ప్రీతి కొరకై మేము సత్యమును పలికెదము. బ్రహ్మతో దేవతలతో కూడి వృత్తాంతమునంతయు వినుము. సర్వేశ్వరుడు అనేక లీలా పండితుడు ఒక మహాదేవుడు మమ్ములను ఇక్కడ ఉంచి ఆనందముతో పార్వతి ఇంటికి వెళ్ళినాడు. ఓ లక్ష్మీపతి, ఆ ఇంటి లోపల మహేశ్వరుడు ఏమి చేయుచున్నాడో మేము ఎరుంగము. అనేక సంవత్సరములు గడిచినవి. బ్రహ్మవాచ, శ్రుత్వేతి వచనం తేషాం స విష్ణుః సామరో మయా విస్మితోతి మునిశ్రేష్ఠ శివద్వారం జగామః. తత్ర గత్వా మయా దేవైః సహ హరిర్దేవవల్లభః ఆర్తవాన్యా మునే ప్రోచే తారస్వరతయా తదా శంభుమస్తౌన్మహాప్రీత్యా సామరోహి మయా హరిః. తత్ర స్థితో మునిశ్రేష్ఠ సర్వలోక ప్రభుం హరం. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మునిశ్రేష్ఠ, వారి ఈ మాటను విని ఆ విష్ణువు నాతో మరియు దేవతలతో కూడి మిక్కిలి విస్మితుడై శివుని ద్వారము వద్దకు వెళ్ళెను. ఓ ముని, నాతో దేవతలతో కలిసి దేవతలకు ఇష్టుడుగా ఆ విష్ణువు అచ్చటకు వెళ్ళి బిగ్గరగా ఆర్తితో కూడిన కంఠముతో పిలిచెను. ఓ మునిశ్రేష్ఠ, విష్ణువు నాతో దేవతలతో కలిసి అచ్చట నిలబడి సర్వలోకములకు ప్రభువు శివుని మహానందముతో స్తుతించెను. విష్ణురువాచ, కిం కరోషి మహాదేవాభ్యంతరే పరమేశ్వర తారకార్తాన్ సురాన్ సర్వాన్ పాహిన శరణాగతాన్ ఇత్యాది సంస్తువన్ శంభుం బహుదా సామరైర్మయా రురోదాతి హరిస్తత్ర తారకార్తైర్మునీశ్వర దుఃఖ కోలాహలస్తత్ర బభూవ త్రిదివౌకసాం మిశ్రితః శివ సంస్తుత్య అసురార్తానాం మునీశ్వర. విష్ణువు ఇట్లు పలికెను, మహాదేవ పరమేశ్వర, లోపల ఏమి చేయుచున్నావు? తారకాసురుడిచే పీడితులై నిన్ను శరణు పొందిన దేవతలందరినీ రక్షించుము. ఓ మునీశ్వర, విష్ణువు నాతో దేవతలతో కూడి ఈ తీరున శంభుని పరిపరి విధముల స్తుతిస్తూ తారకునిచే పీడింపబడిన దేవతలతో సహా బిగ్గరగా రోధించెను. ఓ మునీశ్వర, అచట రాక్షస పీడితులైన దేవతల దుఃఖము శివుని స్థితితో మిళితమై కోలాహలం ఏర్పడెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం కుమారఖండే శివ విహార వర్ణనం నామ ప్రథమోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత యందు కుమారఖండలో శివ విహార వర్ణనమనే మొదటి అధ్యాయము ముగిసినది.